హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి మనీ వచ్చేసి కొన్ని రకాల మార్గాల ద్వారా అయితే వస్తుంది. అది ఏమి ఆ మార్గాలు అనేవి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేయబోతున్నా మీతో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్. మీరు ఎప్పుడైతే వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారో అప్పుడు అది 100 వ్యూస్కి పైన కన ఆ వీడియో యూట్యూబ్లో దాటితే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. ప్లస్ మీకు యాడ్స్ కూడా వచ్చేది మీరు గమనించి ఉండొచ్చు. కానీ 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కాకుంటే కూడా 100 వ్యూస్ దాటిన తర్వాత మీకు యాడ్స్ అయితే వస్తాయి. ఈ యాడ్స్ వచ్చిన దానివల్ల మనకు అమౌంట్ ఏమైనా వస్తుందా అని మీరు భావిస్తే తప్పదు. ఈ యాడ్స్ ఉన్నవి గూగుల్ కంపెనీ 100 వ్యూస్ వచ్చినందుకు గాను మీ యొక్క వీడియోకి వాళ్ళు ఫ్రీగా ప్రొడ్యూస్ చేస్తారు ఈ యాడ్స్ వలన మనకు ఎటువంటి ఆదాయం అయితే రాదు ఫ్రెండ్స్. మరి ఈ ఆదాయం ఎవరికి వెళ్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఈ ఆదాయం మనకి ఎప్పటికీ రాదు. మనము 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి ఈ యొక్క ఆదాయం అయితే వస్తుంది. అంతవరకు మన యొక్క వీడియోస్ పైన వచ్చేటటువంటి ఆ యొక్క యాడ్స్ ద్వారా యూట్యూబ్ డబ్బు అయితే సంపాదించుకుంటుంది, గూగుల్ వాళ్ళు సంపాదించుకుంటారు. మరి ఈ విధంగా సంపాదిస్తే మనకేంటి ప్రయోజనం అని మీరు ఆలోచించవచ్చు. ఒక సింపుల్ లాజిక్ ట్రిక్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అంటే మీరు బాగా వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు అని మాత్రం గ్రహించండి. మీరు కష్టపడితేనే వాడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. మీరు కష్టపడలేదు అనుకోండి, వాడు మిమ్మల్ని పట్టించుకోడు. సో యూట్యూబ్ కూడా అంతే. మీరు కష్టపడుతున్నటువంటి వ్యక్తి అయితే యూట్యూబ్ కూడా మీ యొక్క వీడియోస్లో 100 వ్యూస్ దాటుతూ ఉన్నట్టే యాడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మీ యొక్క యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయిన తక్షణం మీ యొక్క ఛానల్ ఏజ్ పర్మిట్ ఇవన్నీ పెరిగి అది ఒక యాక్టివ్ మూమెంట్లోకి వెళ్ళిపోతుంది. యాక్టివ్ మూమెంట్ లేకపోయినాయంటే మీకు ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన వెంటనే మీకు యాడ్సెన్స్ అకౌంట్లో ఓపెన్ అయ్యి వ్యాలెట్లో మీ యొక్క డాలర్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. మీరు ఆ విధంగా మనీ సంపాదించుకోవచ్చు. ఇది ఒక సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. సో మనము ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఓపిక అనేది చాలా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేయదు, కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు అప్లోడ్ చేసే విధానంలో కన్సిస్టెన్సీ ఉండాలి, ప్లస్ నిజాయితీ ఉండాలి. ఈ విధంగా మనము ఒక టీచర్ ఏ విధంగా మనల్ని జీవితంలో ముందుకు నడిపించి మార్గదర్శకం చేయాలని ఆలోచిస్తాడో అదే విధంగా యూట్యూబ్ కూడా మనల్ని అదే విధంగా చేయాలని ఆలోచిస్తుంది. కానీ మనకు ఉండాల్సినటువంటి ఓపికల్లా విద్యార్థికి ఉండాల్సింది ఒకటే ఓపికతో మీరు కన్సిస్టెన్సీగా వీడియోలు చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసి 5000 లైక్లు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్క వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.